భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. శ్రీరామనవమి తీరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 16, 17, 18వ తేదీలలో భద్రాచలంలో జరగబోయే ఎదుర్కోలు ఉత్సవం రెండో రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, మూడో రోజు జరగబోయే శ్రీరామ మహాపట్టాభిషేకానికి 1,00,000 మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పిస్తూ చేస్తున్న ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణం మరియు 3 రోజుల వేడుకలు జరిగే మిథిల స్టేడియం ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లు మరియు సౌకర్యాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకుని అధికారులకు తగు సూచనలు చేశారు. కొత్తగూడెం జిల్లాలో 17th and 18th నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు, ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఇంకా ఈసారి ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357.